హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో కొప్పు గోధుమ రవ్వతో చాలా రుచిగా ఉండే స్వీట్ని తయారు చేసుకుందాం. ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి, 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి 3 కప్పుల వరకు నీళ్ళని కడాయిలోకి వేసుకుని వీటిని మరిగించుకోవాలి. నీళ్లు మరిగేలోగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు గోధుమ రవ్వను వేసుకుని వేయించుకోవాలి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి తీసుకునే రవ్వ మరీ లావుగా ఉండే రవ్వను కూడా తీసుకోకూడదు. కొంచెం పలుచగా ఉండే రవ్వని తీసుకోవాలి. రవ్వ లావుగా కొంచెం మందంగా అనిపిస్తే వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని కొంచెం పలుచని రవ్వలా తయారు చేసుకుని కూడా మీరు ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వని నేతిలో 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వ ఇలా మంచిగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ని సన్నటి సగ మీదే ఉంచుకుని ఇందులోకి మరిగించుకున్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళని వేసుకుని ఉడికించుకోవడం వల్ల రవ్వ మనకి తొందరగా ఉడికిపోతుంది. 2-3 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సన్నటి సగ మీదే ఉంచుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదాం, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరినైనా లేదా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఇందులోకి 1 నుంచి 2 వరకు యాలకులను వేసుకోవచ్చు. ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ఉడికించుకుంటున్న రవ్వ కూడా ఇలా చక్కగా ఉడికిపోతుంది. కొంచెం చెమ్మగా ఉంది కదా, ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఇలా చక్కగా డ్రైగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లాన్ని వేస్తున్నాను. ఇక నేను ఆర్గానిక్ బెల్లం పొడిని వేసుకుంటున్నాను కాబట్టి 2 కప్పుల వరకు వేసుకుంటున్నాను. మీరు నార్మల్ బెల్లాన్ని వేసుకుంటే కనుక 1.5 కప్పు వేసుకున్నా సరిపోతుందండి. ఆర్గానిక్ బెల్లం కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా 2 కప్పుల వరకు వేసుకున్నాను. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇందులోకి వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పొడిలో పుట్నాలు, డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇదంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించామంటే స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.